నడవాలని, వాక్యానుసారంగా మనం బ్రతుకుటకు దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 ప్రభావానికి స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి. అందరూ ఎలుగెత్తి నూరెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేనున్నానేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. పడాలి నీవే లేకుండా నేనున్నానేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనున్నానేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల చోట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల చోట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, దేవుడే లేడయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేనున్నాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనున్నాలేనయ్యా. మనం కొత్తగా కలిసి పడదాం. నీవే లేకుండా నేనున్నాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనున్నాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరం ప్రార్థన చేద్దాం ఏకంగా కూడి. దేవుడు ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చి ఉన్నాడు. జీవితం చాలా గొప్పది, విలువైనది. అట్టి విలువైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని కృతజ్ఞతలు మనం చెల్లించాలి ప్రతిసారి.
దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు, దేవునితో మాట్లాడే అవకాశం. ఏ సమస్య ఉన్నా సరే దేవునితో మాట్లాడండి, దేవుని అడగండి, ఎలుగెత్తి దేవుని ప్రార్థిద్దాం. స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన. గత వారమంతా కాచి కాపాడాలి, నీకే స్తోత్రాలు నాయన. వినబోయే వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. ఇటువంటి వాక్యాలు మళ్ళీ త్వరలో వినపడకుండా ఉంటాయి. బైబిల్ కూడా కనుమరుగైపోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడే ఉన్నటువంటి వాక్యములు, విన్నటువంటి వాక్యములు, చదువుతున్నటువంటి వాక్యములు మనం ఆలింగనం చేసుకున్నట్టు దేవుని సహాయం కోరగా, దేవుని కృప మన మీద ఉండుటకు సహాయం అడగండి, దేవుని జ్ఞానం అడగండి, తెలివిని అడగండి. దేవుని మాటలు త్వరగా అర్థం కావు, కాబట్టి దేవుని ద్వారా మాత్రమే మనకు ప్రతి విషయం అర్థమవుతుంది. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఎవరైనా ఒకరు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేద్దాం. అందరూ మేకింగ్ వద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఏమైనా తండ్రి పాటలు తోడుగా ఉన్నారు, మీ ఆరాధన విషయంలో మీరు తోడుగా ఉన్న విధానం బట్టి వందనములు. మేము తండ్రి ప్రభు ముఖ్యమైన ఘటములకు వస్తూ ఉన్నాము. నా తండ్రి వాక్య భాగంలోకి వస్తూ ఉండగా నా తండ్రి ప్రభు నన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ముక్తి, నా తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క మాటలు అర్థమయ్యే కృపను అనుగ్రహించి, నా తండ్రి ప్రభు నీ తెలియని జ్ఞానము అందరికీ అనుగ్రహించి, నా ద్వారా మీరు వారితో మాట్లాడండి. నా తండ్రి ప్రభు నిలబడి ఉన్నటువంటి నన్ను మీరు పరిశుద్ధపరిచి నా తల్లి నిలబెట్టిన విధానం బట్టి వందనము. నన్ను అభిషేకించి నా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని, నా తల్లి ప్రతి ఒక్కరికి వాక్య భాగం అర్థమయ్యి వారి జీవితాలను మార్చుకున్నట్టు యొక్క వాక్యం ఒక వెలుగుగా వారి జీవితాలు ఉండే కొరకు నన్ను గ్రహించమని చేస్తున్నాం. బట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి.